హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఒక యోగి ఆత్మకథ 60వ రోజండి. అనంతుడు తను ఒక విశ్వవిద్యాలయంలో బిఏ పట్టా పుచ్చుకున్నటువంటి వైనాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం. నువ్వు నీ తత్వశాస్త్ర పాఠ్య గ్రంథాలు చదవటం బాగా నిర్లక్ష్యం చేస్తున్నావు. పరీక్షల్లో గట్టెక్కటానికి అంతఃప్రేరణ మీద ఆధారపడుతున్నట్లుంది. కానీ నువ్వు గనక ఒక విద్యార్థి మాదిరిగా కష్టపడి చదవకపోయినట్లయితే నువ్వు పాస్ కాకుండా ఉండేలా చూస్తా. శ్రీరాంపూర్ కాలేజీలో ప్రొఫెసర్ డిపి ఘోషాల్ గారు నాతో కఠినంగా మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన తరగతిలో పెట్టే చివరి రాత పరీక్షల్లో మరి నేను కనుక తప్పినట్లయితే చిట్ట చివరి పరీక్షలు కూర్చోటానికి నేను అర్హుడిని కాను. ఈ నియమాలు ఏర్పరిచింది కలకత్తా విశ్వవిద్యాలయ విభాగం వాళ్ళే. దాని అనుబంధ శాఖల్లో శ్రీరాంపూర్ కాలేజీ ఒకటి. భారతీయ విశ్వవిద్యాలయాల్లో ఒక విద్యార్థి బిఏ చివరి పరీక్షల్లో ఏ ఒక్క సబ్జెక్టులో కూడా ఉత్తీర్ణుడవ్వకపోయినా ఆ మరుసటి సంవత్సరం మళ్ళా మొత్తం అన్ని సబ్జెక్టులోనూ పరీక్ష కూర్చోవాలి. శ్రీరాంపూర్ కాలేజీలో మా అధ్యాపకులు మామూలుగా నన్ను ఎంతో ప్రేమగానే చూసేవారు. అయితే దాంట్లో రవ్వంత పరిహాసం కూడా లేకపోలేదు. ముకుందుడు మత విషయంలో కాస్త మితిమించి మత్తెక్కి ఉన్నాళ్లే అని ఆ తరగతి గదిలో వాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పటానికి ఎంతో ఇబ్బంది కలిగించేవారు. చివరి రాత పరీక్షలు నన్ను బిఏ పట్టా చేతికి రాకుండా తప్పిస్తాయని ఎంతగానో ఆశించారు. నా తోటి విద్యార్థులు నా గురించి పిచ్చి సన్యాసి అని వాళ్ళు నాకు పెట్టిన మారు పేరు ఇదే. తత్వశాస్త్రంలో నేను తప్పుతానన్న ప్రొఫెసర్ ఘోషాల్ గారి బెదిరింపును ఒమ్ము చేయటానికి నేను తెలివిగా ఒక పథకం వేశాను. ఇక చివరి పరీక్షల ఫలితాలు బహిరంగంగా ప్రకటిస్తారనగా ప్రొఫెసర్ గదిలోకి వెళ్ళేటప్పుడు నాతో పాటు ఒక స్నేహితుడిని కూడా రమ్మన్నాను. నువ్వు కూడా రా, నాకు సాక్షి కావాలి అన్నాను మా వాడితో. ఆ ప్రొఫెసర్ గారి నమ్మకాన్ని ఒమ్ము చేయాలన్న పట్టుదల నాలో మరింతగా పెరిగింది. నా పేపర్కు ఆయన ఇచ్చిన మార్కులను చెప్పమని నేను అడిగినప్పుడు ప్రొఫెసర్ ఘోషాల్ గారు, పాస్ అయిన వాళ్ళలో అసలు నీ పేరే లేదు, ఏదో సాధించానన్న గర్వంతో తన బల మీద ఉన్న పెద్ద కాగితాల బొత్తి కెలికి చూశాడు. అసలు నీ పేపరే లేదు ఇక్కడ, ఏమైనా పరీక్ష గైర్హాజరు అవ్వటం వల్ల నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఆ మాటలతో నేను ముసిముసిగా నవ్వాను. సార్, నేను హాజరయ్యానండి, పోనీ ఆ కట్టలో నేను ఎత్తుక్కోనా? ఆ ప్రొఫెసర్ గారు ఇరుకాటంలో పడి తప్పని పరిస్థితులు నాకు అనుమతి ఇచ్చారు. అయితే నా హాజరు పట్టి నంబరు తప్ప నేనేమాత్రం గుర్తించుకొని ఆ పేపర్ను తొందరగానే పట్టుకున్నా. ఎర్ర జెండా లాంటి నా పేరు అక్కడ లేకపోవటం వల్ల ఆ ప్రొఫెసర్ గారు ఎవరిదో అనుకొని పాఠ్యపుస్తకాల్లోంచి ఉదహరించిన నా సమాధానాలని అందంగా అలంకరించకపోయినప్పటికీ వాటికి ఆయన ఎక్కువ మార్కులే ఇచ్చాడు. ఇక నేను ప్రయోగించిన యుక్తి కనిపెట్టి, ఇది ఒట్టి సిగ్గుసేటు, నీకు సిగ్గుగా లేదు అంటూ నన్ను ఉరిమారు ఆయన. అయినా బిఏ ఫైనల్స్లో నువ్వు ఫెయిల్ అవ్వటం ఖాయం అంటూ తమ ఆ ఉక్రోషాన్ని వెలబుచ్చారు. నేను ఇతర విషయాల్లో జరిగే పరీక్షల కోసం కొంత స్నేహితుల చేత చెప్పించుకున్నా కూడా. ముఖ్యంగా నాకు ప్రేమిత్రుడైన మా శారద బాబాయ్ గారి అబ్బాయి ప్రభాష్ చంద్ర ఘోష్ నాకు చాలా చెప్పాడు. అవస్థ పడుతూ కాస్త ఊగిసలాడినా మొత్తం మీద నేను చివరి పరీక్షలు అన్నింటిలోనూ పాస్ అవ్వటానికి రావాల్సిన కనీసపు మార్కు తెచ్చుకొని ఎలాగో బయటపడ్డా. 4 ఏళ్ల కాలేజీ చదువు పూర్తయిన తర్వాత ఇక నేను బిఏ పరీక్షలు కూర్చోటానికి అర్హుణ్ణయ్యాను. అయినప్పటికీ ఆ అవకాశాన్ని వినియోగించుకోగలనని నేను కలలో కూడా అనుకోలే. బిఏ డిగ్రీకి కలకత్తా విశ్వవిద్యాలయం పెట్టే కఠిన పరీక్షల ముందు శ్రీరాంపూర్ కాలేజీ చివరి పరీక్షలు
చిన్నపిల్లల ఆట లాంటివి. దాదాపు ప్రతిరోజు నేను శ్రీ యుక్తేశ్వర గారి దర్శనానికి వెళ్తుండటం వల్ల తరగతి గదుల్లోకి ప్రవేశించడానికి నాకు టైమే మిగల్లా. అక్కడ నా స్నేహితులు నేను హాజరైనప్పటికంటే హాజరైనప్పుడే ఎంతో ఆశ్చర్యం ప్రకటించేవారు. ప్రొద్దున 9:30కి పై సైకిల్ ఎక్కి బయలుదేరటంతోనే దాదాపు ప్రతిరోజు నా దినచర్య మొదలయ్యేది. ఒక చేత్తో గురుదేవులకు అర్పించడానికి మా పాంధీ వసతి గృహంలోని తోటలో పూసినటువంటి పూలు కొన్ని పట్టుకుని వెళ్ళేవాడిని. గురుదేవులు నన్ను ఆప్యాయంగా పలకరిస్తూ మధ్యాహ్న భోజనానికి ఉండిపోమ్మనేవారు. ఇక ఆ రోజుకు కాలేజీకి వెళ్ళటం అనే బెడత తప్పినందుకు ఎంతగానో సంతోషిస్తూ ఆయన ఆహ్వానాన్ని తప్పకుండా హుషారుగా అంగీకరించేవాడిని. శ్రీ యుక్తేశ్వర గారి సాటిలేని జ్ఞానోపదేశాలు ఆలకిస్తూనో, ఆశ్రమ విధుల్లో సాయపడుతూనో, ఆయనతో గంటల తరబడి గడిపిన తర్వాత మనసు ఒప్పుకోకపోయినా 7 నడిరాత్రి వేళకో బయలుదేరి పాంధీ వసతి గృహానికి వెళ్తూ ఉండేవాడిని. ఒక్కొక్కప్పుడు రాత్రంతా గురుదేవుల దగ్గరే ఉండిపోయేవాడిని. ఆనందంగా ఆయన సంభాషణలో ఎలా మునిగిపోయేవాడినంటే చీకటి వేకువగా మారిందెప్పుడో కూడా గమనించేవాడిని కాదు. ఒకనాడు రాత్రి 11 గంటల వేళ నేను నా గదికి తిరుగు ప్రయాణం కట్టే ప్రయత్నంలో బూట్లు తొడుక్కుంటూ ఉండగా గురుదేవులు గంభీరంగా ఇలా అడిగారు. ముకుంద, నీ బిఏ పరీక్షలు ఎప్పుడు మొదలవుతాయి? ఇంకా 5 రోజులేనండి. అయితే నువ్వు వాటికి తయారుగానే ఉన్నావనుకుంటానే. ఆ మాటలతో భయంతో కొయ్యబారిపోయి ఒక బూటు గాలిలోకి ఎత్తి పట్టుకున్నా. గురుదేవా, ఇన్నాళ్ళు నాకు అధ్యాపకుల దగ్గర కంటే మీ దగ్గరే గడిచిపోయాయని మీకు తెలుసు. అలాంటప్పుడు ఆ కఠినమైన పరీక్షలకి వెళ్ళే నాటకం ఆడటానికి నేను ఎలా సిద్ధపడతాను అంటూ అభ్యంతరం చెప్పాను. శ్రీ యుక్తేశ్వర గారి కళ్ళు నా కళ్ళలోకి గుచ్చి చూశాయి. నువ్వు తప్పనిసరిగా వెళ్ళి తీరాల్సిందే. ఆయన కంఠస్వరం నిష్ఠూరంగా శాసనంలా ధ్వనించింది. మీ నాన్నగారికి, తక్కిన చుట్టాలకి, ఆశ్రమ జీవితానికి నీవిచ్చే తీర్పు మనల్ని విమర్శించడానికి కారణం కల్పించకూడదు. నువ్వు పరీక్షలకి హాజరవుతావని నాకు మాట ఇవ్వాలి. నువ్వు రాయగలిగినంత వరకే సమాధానాలు రాయి. కన్నీళ్లు ఆపుకోవటానికి వీలు కాకుండా నా మొహం మీద ధార కట్టి కారుతున్నాయి నీళ్లు. గురుదేవుల ఆజ్ఞ సబబుగా లేదని, టూకీగా చెప్పాలంటే కాలదోషం పట్టినటువంటిదని అనిపించింది నాకు. మీరు కావాలంటే నేను తప్పకుండా హాజరవుతాను అన్నాను వెక్కి ఏడుస్తూ. కానీ సరిగా తయారు కావటానికి నాకు ఏమాత్రం వ్యవధి లేదు అని చెప్తూ ప్రశ్నలకు రాయాల్సినటువంటి సమాధానాల్లో మీ ఉపదేశాలతోనే ఆ కాగితాలు నింపేస్తానులే అని నాలో నేను కొనుక్కుంటున్నా. ఆ మర్నాడు నేను మామూలు వేళకి ఆశ్రమంలో అడుగుపెట్టినప్పుడు నేనిచ్చే పూలగుత్తి విచారవదనంతో శ్రీ యుక్తేశ్వర గారికి సమర్పించాను. నా విషాద రూపం చూసి నవ్వారు ఆయన. ముకుంద, పరీక్షల్లో కానీ మరోచోట కానీ దేవుడు నిన్నెప్పుడైనా తప్పించాడా? ఎంతో ఉత్సాహంగా లేదండి అన్నాను. కాలేజీ గౌరవాల కోసం పాకులాడకుండా నిన్ను అడ్డుకున్నది దైవాన్వేషణ పరమైన తపనే కానీ నీ సోమరితనం కానే కాదు అన్నారు గురుదేవులు ఎంతో కనికరంతో. కాసేపు మౌనం వహించిన తర్వాత మరి ఇలా అన్నారు. నీవు మొట్టమొదట దేవుడి రాజ్యాన్ని, ఆయన ధర్మాన్ని అన్వేషించు. అటు మీదట ఇవన్నీ నీకు అదనంగా సమకూర్చడం జరుగుతుంది. గురుదేవుల సన్నిధిలో నా కష్టాలని తేలిపోవటం ఇది 1000సారి. ఆ మధ్యాహ్న భోజనం మేము పెందలాడే ముగించుకున్న తర్వాత నన్ను పాంధీకి తిరిగి వెళ్ళమని సలహా ఇచ్చారు ఆయన. నీ స్నేహితుడు రమేష్ చంద్ర దత్తు ఇంకా నీ వసతి గృహంలోనే ఉంటున్నాడు కదా? ఉంటున్నాడండి.
అయితే అతన్ని కలుసుకో. పరీక్షల్లో నీకు సాయపడటానికి ఈశ్వరుడు అతనికి ప్రేరణ ఇస్తాడు. అలాగేనండి. కానీ రమేష్ అందరికంటే ఎక్కువగా చదువులో మునిగిపోతున్నాడు. మా క్లాసులో మెరిట్ స్టూడెంట్. పైగా అతని కోర్సు తక్కిన అందరి దానికన్నా ఎక్కువ భారమైంది. గురుదేవులు నా అభ్యంతరాలను తోసిపారేశారు. రమేష్ నీ కోసం వెసులుబాటు చేసుకుంటాడు. ఇంకేమాత్రం ఆలోచించక వెళ్ళు. నేను సైకిల్ తొక్కుంటూ పాందీకి వెళ్ళాను. వసతి గృహం ఆవరణలో నేను కలిసిన మొట్టమొదటి వ్యక్తి తెలివిగల రమేషే. అన్ని రోజులు అతను తీరికే అన్నట్లు నేను సందేహిస్తూ కోరిన కోరికను అతను సౌహార్దంతో అంగీకరించాడు. తప్పకుండా నీకు కావలసిన సాయం చేయటానికి నేను ఎప్పుడు సిద్ధమే అంటూ అతను ఆ తర్వాత కూడా మరికొన్ని రోజులు గంటల తరబడి నాకు రకరకాల సబ్జెక్టులు చెప్పాడు. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానసరోవరం.